అయోధ్యలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 28 వరకు శత సహస్ర చండీ విశ్వశాంతి మహాయాగం జరగనుంది. విశ్వమంతటా శాంతి నెలకొనాలని కాంక్షిస్తూ యాగం నిర్వహిస్తున్నట్టు నిర్వహణ కమిటీ సభ్యులు మాజీ టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. సమాజిగూడ ప్రెస్ క్లబ్లో మహాయాగానికి సంబంధించిన బ్రోచర్ను సత్యమూర్తి, వెంకటేశ్వరరాజు అలాగే మూర్తితో కలిసి ఆవిష్కరించారు. లోక కళ్యాణ్ని కాంక్షిస్తూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్, శ్రీ కంచి కామకోటి పీఠం, చిన్మయి సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 57 రోజుల పాటు యాగాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. 900 మంది వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ యాగం నిర్విరామంగా కొనసాగుతుందని తెలిపారు. ప్రపంచ శాంతికి ఇవాళ మనం చూస్తున్నాం, అనేక రకాలుగా విఘాతం కలుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుద్ధ వాతావరణం అన్ని దేశాల్లో కూడా ఇంచుమించుగా ఈరోజు కనిపిస్తున్నది. అన్ని ఖండాల్లో మానవ జీవితానికి ఇబ్బందులు ఏర్పడుతున్న తరుణంలో జగద్గురువులు కంచి పీఠాధిపతి, సర్వజ్ఞ పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, అలాగే అయోధ్య తీర్థ ట్రస్ట్ ఆ సభ్యులు, తర్వాత చిన్మయి సేవా ట్రస్ట్ ముగ్గురు కూడా సంయుక్తంగా కలిసి ఈ మహాయాగాన్ని అయోధ్య నగరంలో చేయడానికి పూనుకున్నారు. ఇవాళ దుర్గా నవరాత్రుల్లో ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. మనము చేస్తున్న చండీ యాగానికి ఇవాళ చండీ అలంకరణ కూడాను. మనము అనుకోకుండానే చండీ అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు మీ అందరి ద్వారా ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ అవ్వడము, మీరందరూ కూడా దీంట్లో భాగం అవ్వడం, అలాగే ప్రజలందరికీ ఈ సందేశాన్ని తీసుకుని వెళ్ళడానికి కావాల్సిన ప్రయత్నం చేయడము భగవత్ అనుగ్రహము.